నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. కామెడీకి టైమింగ్ అవసరం. అయితే ఇక టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ నటుడు ఆ జన్మంతం గుర్తుండిపోతారు ప్రేక్షకులకి. అలాంటి విలక్షణమైన కామెడీ టైమింగ్ ఉన్న నటుడు నాతో ఉన్నారు ఈవేళ. ఆయన నటుడు మాత్రమే కాదు, రచయిత కూడా. అంతేకాదు, ఆయన ఏం మాట్లాడినా కూడా అందులో హాస్యం దొర్లుతూ ఉంటుంది. సో నా ముందర ఈవేళ ఉన్నారు కృష్ణ భగవాన్ గారు, హూ ఇస్ మై వెరీ స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాండి. నాకు ఒక విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఒక 8 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు వంశీ గారి సినిమాలో నటిస్తున్నారు. 8 ఏళ్ళు కదా, 2009లో గోపి గోపిక గోదావరి. లేదండి, సరదాగా కాసేపు. అంటే నేను అనేది బాగా గుర్తుండిపోయిన సినిమా, పేరు తెచ్చుకుంది అయితే గోపి గోపిక గోదావరి. తర్వాత 2-3 సినిమాలు వారివి కూడా సరిగా ఆడలేదు కదా. సో బట్ 8 years తర్వాత అగైన్ ఒక ఫుల్ కామెడీ. ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీ స్టైల్. ఎస్. ఎలా ఉంది సార్, హౌ ఇస్ ద ఫీలింగ్ నౌ అగైన్? నేను బాగుందని చెప్తా అండి. మరి చూసి అసలు మీకు వంశీ గారు అంటే చాలా ఇష్టం కదా, చెప్పాలి. అది అందుకని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మిగతా దర్శకులు మిగతా టెక్నీషియన్స్తో చేయటం వేరు, వంశీ గారి దర్శకత్వంలో చేయటం వేరు. మీకు ఎందుకో మీ బంధం చాలా ఫెవికాల్గా జోడీ అంటారు, టూటేగాన ఈ టైప్స్లో. అవునవును. అంటే ఫస్ట్ ఫిల్మ్ స్రవంతి మూవీస్ వారు తీసింది, రవికిషోర్ గారు, వేమూరి సత్యనారాయణ గారు తీసింది మహర్షి సినిమా అండి. అంటే వంశీ గారితో చేయడం కష్టమని అప్పట్లోనే అనేవారు. అబ్బో, ఆయనతో అనేది ఆయన ఏమి పరిచయం కాకముందు, నన్ను సెలెక్ట్ చేయకముందు మామూలుగా ఉండేది. అలాంటిది 30 years ఆయనతో నాకు ట్రావెల్ జరిగిపోయింది. మహర్షి సినిమా నుంచి అప్పుడప్పుడు గ్యాప్లు వచ్చినా కానీ నేను ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం అలాంటివి జరుగుతున్న మూలంగా జరిగింది. కాకపోతే ఆయన గుర్తుపెట్టుకుని కథ విషయంలో కానీ ఒక క్యారెక్టర్ విషయంలో కానీ నన్ను పిలిపించి వేషాలు వేయించేవారు. ఆయనతో అలా అనుకున్నది నిజానికి ఆ రోజుల్లో. ఈ రోజులు కొత్త వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఆ రోజుల్లో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది ఈ రోజుకి కూడా వంశీ గారు. అలాంటి ఎంకరేజ్మెంట్ బట్టి కొత్త వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. ఈవేళ కూడా ఈ సినిమాలో ఫ్యాషన్ డిజైన్లో కూడా చాలామంది కొత్త వాళ్ళని, ఆ లోకల్గా టాలెంట్స్ ఉండి ఇక్కడ రాకు ఉండిపోతారు చూసారు, వాళ్ళందరికీ కూడా మంచి మంచి వేషాలు ఇచ్చారని నాకు తెలిసింది. నేను కూడా కొంతమంది కొత్త వాళ్ళతో యాక్ట్ చేయడంతో తెలిసింది. ఒకప్పుడు నేను కొత్తనే కదండి, అది ఒక మంచిది. అప్పుడు ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళు పైకి వస్తారు. మీరు అన్నది నిజమే. అంటే కొత్త వాళ్ళంటే కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా మొత్తం టీం అంతా అసలు కొత్త కొత్త వాళ్ళు. మేము అంతా కొత్త వాళ్ళే కదండి. అప్పుడు ఆ రోజు ఆయన మహర్షి రాఘవ, నేను శివాజీ రాజా, మా రామ్ జగన్, సుబ్బారావు, మురళి, రజిత, అమ్మాయి నిశాంతి, అందరూ కొత్త వాళ్ళే కదండి. అంటే ప్రొడ్యూసర్గా అంత నమ్మకం ఆయన మీద చేయించగలని, ఈయనకి ఆ ప్రొడ్యూసర్ల మీద వచ్చిన టాలెంట్స్ మీద ఆయనకి ఆ నమ్మకం. అయితే లేడీస్ టైలర్ ఒక క్లాసిక్ మూవీ, అందులో మీరు చేయలేదు. బట్ లేడీస్ టైలర్ సీక్వెల్గా వస్తున్న ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్, అందులో మాత్రం చేస్తున్నారు. సో మీకు అంటే ఐఎమ్ షూర్ ఒక సీక్వెల్ సినిమాలో చేస్తున్నప్పుడు ఆ ఎక్సైట్మెంటే వేరే ఉంటుంది. అది ఎట్లుంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఎలా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. బికాజ్ జనరల్గా అండి ఒక సినిమా ఒరిజినల్ ఉన్నప్పుడు దాని సీక్వెల్ని యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం వెనకాడతారు యూజువల్గా. డబ్బింగ్ సినిమా అయినా లేకపోతే రీమేక్ సినిమాలైనా ఒక క్లాసిక్ మూవీ ఆల్రెడీ ఉన్నప్పుడు దానికి రీమేక్లైనా డబ్బింగ్లైనా మళ్ళీ సీక్వెల్ అయినా ప్రేక్షకుల నుంచి ఒక కైండ్ ఆఫ్ ముందు విత్డ్రావల్ వచ్చేస్తుంది, వద్దు అన్న ఒక రిజెక్షన్ వచ్చేస్తుంది. సో అందుకని అడుగుతున్నాను. ఈవెన్ వంశీ గారిని కూడా ఇదే ప్రశ్న అడిగాను నేను. బట్ ఆయన అన్నారు నాకు యాక్చువల్గా ఇష్టం లేదు, బట్ ఎందుకో అందరూ అడుగుతున్నారు ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని, అందుకని చేశాను. అయితే లేడీస్ టైలర్ రిలీజ్ అయినప్పుడు నేను మా ఊరు కాకినాడలో ఉన్నాను, అక్కడే చూశాను. బడే తీసాడు అయిన వంశీ గారు, చాలా స్పీడ్గా ఉంది సినిమా, కొత్త వాళ్ళు, ఇంకా ఎవరు అంత రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మెల్లిమెల్లిగా పేర్లు వినబడుతున్న మనుషులు కానీ అలాగా ఓవర్ నైట్ స్టార్లు అయిపోయిన ఇది కాదు. వాళ్ళందరూ ఎవరో తెలీదు. వాళ్ళందరూ మల్లికార్జునరావు గారు, భరణి గారు, అందరితో కొత్త వాళ్ళు ఇంచుమించు ఒకవేళ ఉన్నా కానీ అంత రికగ్నేషన్ లేని వాళ్ళు. అలాంటి సినిమా అయిపోయిన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. మళ్ళీ 31 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీశారు. ఆయన అంటారు నిజమే, ఒక విధంగా అదే తీయటం అనేది
ఎగ్జాస్ట్ అయిపోయినట్టు ఉంటుంది, కథలు అయిపోయినట్టు, అయ్యే తీయవలసి వచ్చినట్టు అనిపిస్తుంది. నా అభిప్రాయం అండి ఇది. ఆయన ఇది సీక్వెల్ కాదు రీమేక్ అన్నాడు మొన్న అన్నారా? చిన్న చిన్న తేడాలతో. అయితే మళ్ళీ తీయడానికి హోప్ ఏంటంటే అప్పుడు ఆ యూత్ వేరు, ఆ యూత్ ఇప్పుడు థియేటర్ రాకపోవచ్చు, ఇప్పుడు యూత్ వేరు, వీళ్ళకి కొంచెం కొత్తగా ఉండొచ్చు. సమంత అశ్విన్, ఈ అమ్మాయిలు కొత్త అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు, వీళ్ళందరూ కలిపి కొత్తగా ఉండొచ్చు. అందులో పాతవాడిని కొద్దిగా పాతవాడిని నేనే, నా క్యారెక్టర్. మిగిలినన్ని మళ్ళీ అక్కడ ఉన్న క్యారెక్టర్లు అయితే, ఇక్కడ నుంచి వెళ్ళిన క్యారెక్టర్లు అయితే మళ్ళీ సెలెక్ట్ చేసి అలాంటివే చేశారు ఆయన. లేడీస్ టైలర్లో మెయిన్ పాయింట్ మచ్చ, పుట్టుమచ్చ. సో పుట్టుమచ్చ మీదే మొత్తం సినిమా అంతా తిరుగుతుంటుంది. ఇందులో ఏంటంటే మెయిన్ పాయింట్? మెయిన్ పాయింట్ మీరు వంశీ గారిని కానీ మధురా శ్రీధర్ గారిని కానీ అడగాలి, నేను చెప్పకూడదు కదా. మీరు అందులో ఒక మెయిన్ రోల్ ప్లే చేశారు కాబట్టి అట్లీస్ట్ ఒక టీజర్ లాంటిదన్నా వదిలేయండి, ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయండి పోనీ ఆ సినిమా చూడటానికి. మెయిన్ పాయింట్ మొత్తానికి అదే అడుగుతున్నారు మీరు, ఎందుకు చెప్పామంటే వాళ్ళం, ఎందుకంటే రెండోసారి అలాగే తెలిసిపోద్ది మెయిన్ పాయింట్ ఏంటో. అంతేనా? దాన్ని కొంచెం సస్పెన్స్గానే ఉంచుదామండి. కానీ ట్రైలర్లలో మాత్రం జతో జడ జమా జచ్చ ఇవన్నీ వినిపించాయి మాకు. మళ్ళీ అక్కడ కూడా పుట్టుమచ్చ కాన్సెప్ట్ గుర్తు తేవడానికి వాడింది. సినిమాలో అంత ప్రాముఖ్యంగా ఆ లాంగ్వేజ్ లేదండి, జా లాంగ్వేజ్ లేదు. మీ పాత్ర ఏంటండి అందులో? నా పాత్ర హీరోకి మామయ్యని. ఓకే. ఏదుంటే అది కొంచెం నిజం చెప్పేసే మనిషి. ఇటు వెళ్ళిన తర్వాత అక్కడ గొడవలు అవుతాయి. ఒక ఇదిలో ఉంటాడు వాడు, చెప్పేస్తాడు. మరి అక్కడ వెళ్ళి ఎవరో ఏదో అడిగారు అనుకోండి, మరి ఆవిడ అక్కడికి వెళ్తారా, ఇక్కడ ఉంది కదరా, ఇలా నిరికించే లాంటి క్యారెక్టర్ అది. మీకు ఈ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుందండి. ఏమైనా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులో కూడా మీరు దాదాపు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అన్ని పెట్టడం, వాళ్ళ మధ్య వాళ్ళ పుల్లలు పెట్టడం. అదే అది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్లీ రిటార్టెడ్ అని ఆడే పరిచయం చేసుకుంటాడు, అది డిగ్రీ లాగా. అందుకని అతను ఏం మాట్లాడినా సరిపోద్ది ఆ క్యారెక్టర్. ఒక ఇన్నోసెన్సీ ఉంటుంది, ఒక ఇదే ఉంటుంది. దాని క్లైమాక్స్ కూడా వీడు ఇడ్లీలు తింటుండగా అడుగుతాడు, అందుకని చెప్పలేకపోతాడు. అంటే అందుకని చెప్పడు, అవును వాళ్ళు దృష్టింటారు ఇప్పుడు గుర్తుంటే. అది కొంచెం డైవర్టే వేరేగా అయింది కదండి. అందులో కూడా కొండవలస లక్ష్మణరావు గారు నాకే అవి రాసుకోమన్నారు, రాసుకుంటే లక్కీగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు ఆ సినిమాలో. కానీ ఆ సినిమాలో మీరు అంటే ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సినిమాలో మీరు కామెడీ ఎంత పండించారో చివరిలో కొంచెం ఇమోషన్ కూడా అంతే క్యారీ చేశారు. ఆ చివరిలో కొంచెం సెంటిమెంట్లు కావటం, కాస్త కొంచెం కంటతడి పెట్టించే కొన్ని 1 or 2 సీన్స్ కూడా ఉన్నాయి అందులో. సో ఒకే మూవీలో ఇలా డిఫరెంట్ ఒక కామెడీ ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ ఉన్న మీరు ఇలాంటి ఇమోషనల్ సెంటిమెంటల్ రోల్స్ కూడా ప్లే చేసిన మూవీస్ ఏమైనా బాగా ఆడినవి గుర్తున్నాయండి మీకు మీరు చేసిన సినిమాలు? సెంటిమెంట్ మరీ ఎక్కువ ఉన్నాయని నేను చేయలేదండి. డ్రామాస్లో చేశాను, నాటకాలు స్టేజ్ మీద చేశాను, కానీ సినిమాలో మరీ ఎక్కువ ఫీల్ అయిపోయిన ఏమీ చేయలేదని చెప్పాలి. ఓకే. ఏవో శాడిస్ట్ లాంటివి చేశాను పూరిజన గారి సినిమాలో, చాలా తక్కువ అండి. ఇది గుండెలు పిండేసే చేశాను అనేది లేదు. ఒక సీరియల్స్లో కూడా కొన్ని చేశాను తప్ప ఈ సినిమాల్లో అంతగా ఏం చేయలేదు. సార్, వంశీ గారితో మీ బంధం ఇన్నేళ్ళు కూడా ఇలాగే గట్టిగా స్ట్రాంగ్గా నిలిచిపోవడానికి కారణం కేవలం ఒక నటుడు దర్శకుడు మధ్య ఉన్న బంధమేనా, లేకపోతే మీరు రచయిత కూడా అని విన్నాను నేను, అంటే అందరికీ తెలిసిన విషయం. సో మీ రచనలు కూడా వారికి బాగా ఇష్టం అని విన్నాను, అది కూడా ఒక ఫ్యాక్టర్ అండి? మీరు రాసే మాటలు, మీ డైలాగ్స్ ఇవన్నీ ఆయనకు చాలా ఇష్టం అని నేను విన్నాను. కావచ్చండి, అంటే సింక్ అయి ఉండొచ్చు ఆయన కానీ, లేకపోతే నేను ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు ఆయన టేస్ట్కి. ఓకే. లేకపోతే ఆ టేస్ట్ ఉన్న వాళ్ళని మనం ఇంచుమించు లైక్ చేస్తుంటాం. మనం ఒక మనిషిని ఎవరినైనా లైక్ చేసామంటే మన లోపల ఆ టేస్ట్ ఉండబట్టి లైక్ చేస్తాం. అది గుర్తించి అతనిలో ఉందనుకుంటున్నాం, మనలోనే ఉంటుంది అది ఇష్టపడడానికి కారణం. ఇప్పుడు కే బాలచంద్ర గారు అంటే ఇష్టం, అది లోపల అలా ఉంటే నాకు బాగుంటుంది అనేది ఏదో నాకు ఉంటుంది, అది క్లియర్గా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. ఆ సినిమా చూసినప్పుడు ఇది నాకు ఇలా అని ఉంటుంది అన్నమాట, నా అభిప్రాయం అది.
అలాగా వారు కూడా ఇతను నాకు సూట్ అయ్యేలా దగ్గరగా ఉండేలాగా ఆలోచిస్తాడే అని అనుకుని ఉండొచ్చండి. అలాగా 30 years పైగా రాయటం ఇవన్నీ నేను రాయాలని రాలే, ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. నువ్వు రాయగలవని కూడా ఆయన అనడంతో కొన్ని రాశాను. అంటే రాయటం ఈజీ అండి, బాగా రాయటం కష్టం. కానీ మీరు చాలా అన్సంగ్ హీరో అండి. కృష్ణ భగవాన్ గారు చాలా చేస్తారు, బట్ ఆయనకు ఏమేది నిజంగా బ్రహ్మాండంగా చేస్తారో వాటి విషయాల్లో చాలామంది ప్రేక్షకులకు ఆ విషయం తెలియదు. ఎంతసేపటికి ఇప్పటికీ మీరు నటుడు, కామెడీ నటుడు అని మాత్రమే అనుకుంటారు. బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పాలి, ఎన్ని సినిమాలకు మీరు నిజంగా రాశారు, స్క్రీన్ ప్లే రాశారు, డైలాగులు రాశారు, ఎన్నెన్ని సినిమాలకు రాశారు, ఎన్నెన్ని సినిమాలకు. ఫస్ట్ ఫిల్మ్ నేను ఒక కథ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే అది అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి బాలరాజ్ అని ఆయన వెళ్ళి వంశీ గారికి చెప్పాడు. అప్పటికి వంశీ గారి సినిమాలో యాక్ట్ చేసి ఇంచుమించు అయిపోయింది టైం. ఇది ఎవరో అతను మీద చదువుకున్నాడండి బాగా అని ఎవరో చెప్పడం, ఇది ఆ కథ విని ఎవరు చెప్తున్నారో ఆయన మీద అసలు గౌరవం లేదు డైరెక్టర్ గారికి, లేదు. కథ మీద గౌరవం కలిగి ఎవరు చెప్పారు ఇది అని అడిగాడు. రెండోసారి చెప్తుందో ఇలా కృష్ణ భగవాన్ ఆయన చెప్పాడండి. అవునా ఆయన పిలిపించారు. ఏంటి ఎక్కడదండి, అదేదో పాత హిందీ సినిమాని నేను మోల్డ్ చేసుకుని అటు ఇటు మార్చి చెప్పింది కథ అండి ఇది అని చెప్పాను. అలా పరిచయం అయిందండి. అక్కడ నుంచి వీళ్ళు అటింజ్ ఉంది, అనిస్టింక్ట్ ఉంది అని చెప్పి నువ్వు రాయగలవు అని చెప్పి April 1 విడుదలకి నా చేత రాయించారు. మొత్తం రాశారండి, మొత్తం ఆ క్యారెక్టర్లో ఆయన ఎల్బి శ్రీరామ్ గారు కూడా రాశారండి. నా పేరు పడదు కానీ ఆర్టిస్ట్గా నేను చేశాను. అప్పుడు కూడా నాకు నా పేరు వేయాలి అనేది ఏమీ నాకు పెద్ద తెలియదు. ఆర్టిస్ట్గానే నాకు ఇష్టం, అలాగా చేశాను. ఇంకా అప్పటి నుంచి ఆయన డిటెక్టివ్ నారద, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, ప్రేమ అండుకో నా పేరు ఉన్నా లేకపోయినా కానీ నా సపోర్టు, కొన్ని సీన్లు రాయటం, చెట్టుకిందల పీడల్లో రైటర్ ఆయన అవైలబుల్ లేకపోతే భరణి గారు ఎవరో ఒక సీను 2 సీన్లో నా చేత రాయించటం, అలా అలా అది ఇది కలిపి అవునాళ్ళు ఇష్టపడ్డానికి మళ్ళీ రీఎంట్రీ, ఆయన కూడా రీఎంట్రీ. అది తీస్తున్నప్పుడు నాకు కొండవలస కొత్త లక్ష్మణరావు గారు, మీ ఇద్దరికి కలిపి ఏమన్నా రాసుకోగలవా అని చెప్పి నా సీరియల్ వసంత కోకిల అని ఉప్పలపాడు నాన్న గారు డైరెక్ట్ చేశారు. అందులో నేను రఘుబాబు 2 క్యారెక్టర్లు వేసాం. 2 క్యారెక్టర్లు క్లిక్ అయినాయి. ఆ క్యారెక్టర్నే తీసుకొచ్చి దాన్ని మలిచి రాసుకోగలనని చెప్పి ఇక 1 monthలో 15 daysలో షూటింగ్ అనగా ఈ క్యారెక్టర్లు ఆ కాలనీలో నేను మిక్స్ చేసి రాశాను అనమాట. అలా ప్రయాణం జరిగింది. అంటే ఆ క్యారెక్టర్ మీరే రాసుకున్నారు, మీ క్యారెక్టర్ డైలాగులు మీరే? అది కొండవలసదే. కాలనీలో ఉన్న కొన్ని క్యారెక్టర్ డైలాగులు నేనే ఆ సిచ్యుయేషన్ కొద్దీ రాశాను. ఇప్పుడు ఇన్ని రాశారు మీరు, ఏ సినిమాలో కూడా పేరు వద్దు అని ఎందుకు అనుకున్నారు? ఎందుకు క్రెడిట్స్ ఎందుకు వద్దనుకున్నారు మీరు? నేను వద్దనుకోలేదు. మీరు వద్దనుకోలేదు? నేను వద్దనుకోలేదు. అది వెయ్యాలి. మరి మీ పేరు ఎందుకు పెట్టలేదు? వెయ్యాలి, నాకు అడగడం చేత కాదు. అయ్యో, మరి అంత బోలా అయితే ఎలా అండి? ఎవరు బోళేం కదండి, కానీ తెలుస్తుంది కదా, తెలిసేవాళ్ళకి తెలుస్తుందండి. పైగా నాకు ఆ పేరు పడిపోవడంతో నాకు ఇన్ని సినిమాలు రచయితగా వచ్చేయాలని లేదు కోరిక. ఫస్ట్ అది ఆ కోరిక నటుడిగానే ఉండాలని ఉంది. కొంచెం సప్లై చేయగలదు కాబట్టి సప్లై చేయండంతో మనం ఆ సీన్ మార్చడం కానీ ఇలా అనొచ్చాను అడగడం కానీ అలా చేసామంతే తప్ప నేను ఎవరికో డైరెక్టర్గా అందరికీ సాయం చేశాను రాశాను చెప్పనండి. ఆ సీన్ కొద్దీ ఏమన్నా ఈ డైలాగ్ బాగుంటుందేమో అని చెప్తాం, బాగుంటే పెడతారు, లేకపోతే వద్దులేండి కథ పాడవద్దు అని చెప్తే మానేస్తాను. కేవలం వంశీ గారి సినిమాలకే రాశారండి, ఇంకెవరికైనా రాశారా మీరు? వంశీ గారి సినిమాలకే అండి. కూచిపూడి వెంకట గారి సినిమాకి వంశీ అండ్ వర్మ అని సినిమాగా రాలేదు, టైటిల్ అది వంశీ అండ్ వర్మ. అప్పుడే ఆయన కూచిపూడి వెంకట గారు ఆ సినిమాకి నేను డైలాగ్ రాశాను. అది సినిమాగా రాలే, మెటీరియల్ కాలేదు. ఓకే, ఆయనే జాన్ అప్పారావు 40+ సినిమా నాతో తీశారు. మళ్ళీ నేను కమెడియన్గా క్లిక్ అయ్యాక ఆయన నన్ను హీరోగా పెట్టి ఆయన తీశాడు. అందులో మళ్ళీ సప్లై అంతే తప్ప నా పేరు వేసేయండి, పేరు వేసేయంటే అది చాలా బాధ్యత ఉండాలి, కంప్లీట్గా రాయాలి. నాకేంటంటే నాకు నచ్చే వరకు రాయాలి, ఎదరోళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చాలి, అది బాగా రాయాలి. చెప్పాను కదా ఇందాక మీకు, రాయటం ఈజీ, బాగా రాయటం కష్టమని. సో మీకు రెమ్యునరేషన్ కూడా ఓన్లీ నటుడిగా ఇచ్చారా లేకపోతే రచయితగా కూడా ఇచ్చారా? అది నటుడిగానండి.
అంతే. నటుడుగానే. సో మీరు బేసికల్గా ఊరికే రాశారు, మీకు ఇష్టం కాబట్టి రాయమన్నారు కాబట్టి మీకు అది నచ్చింది కాబట్టి. అంటే రెమ్యునరేషన్ ఇస్తే వద్దనండి, తీసుకుంటాను, ఇవ్వలేదంటే. అయితే ఒక విషయం అండి, మన వంశీ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. వంశీ గారు మాత్రం తన ఇంటర్వ్యూలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఏప్రిల్ 1 విడుదల 90% కృష్ణ భగవానే రాశారు. దాదాపు అన్ని స్క్రీన్ ప్లే, డైలాగులు, ఇంపార్టెంట్ అన్నీ, మంచి మంచి సీన్స్, మేజర్ సీన్స్, చాలా క్రూషియల్ సీన్స్ అన్నీ కూడా కృష్ణ భగవానే రాశారు. ఆయనే మెయిన్ రైటర్ ఆ సినిమాకి అని చెప్పారు నాతో. అంటే ఎల్బి శ్రీరామ్ గారు కూడా ఆయన రాశారు. ఒక టైంలో ఆయన మానేద్దాం అనుకున్నాడు, ఆయన వేరేది ఏదో వచ్చే ఎందుకో, కానీ ఆయన కంటిన్యూ ఆయన రాశారు. నేను క్యారెక్టర్లు క్రియేట్ చేయటం, ఈ డైలాగు ఎలాగా అని ఆ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయటం ఇవన్నీ చేశాడండి. అయితే మీరు రాసిన డైలాగులు స్క్రీన్ మీద పండి క్లిక్ అయిపోయి జనాలు చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నప్పుడు కనీసం అప్పుడైనా మీకు కిక్ రాలేదా? రాయాలి, ఇంకొన్ని సినిమాలకు రాస్తే బాగుంటుంది అంటే మీ క్లిక్ అయినాయి కదా. ఇప్పుడు క్లిక్ అవ్వకపోతే అది వేరే విషయం. ఇప్పుడు అనిపిస్తుందండి మీరు చెప్పాక. ఇప్పుడు అనిపిస్తుంది నిజం. ఎందుకంటే ఇక్కడ నాలాంటి వాళ్ళకి తాటే కదా పెట్టుబడి. కొంతమంది డబ్బులు పెట్టుబడి పెట్టి సినిమా తీస్తారు. ఆ పెట్టుబడిలో డబ్బులు తీసుకోవడమే నా తాటి పెట్టుబడి. ఈ తాటి కూడా ఇక్కడ దోపిడీ జరుగుతుంటుంది, మీకు తెలియదు ఏం కాదు. నాది నాకే చెప్తారు కొంతమంది, నేను కూడా మరి తెలియకుండా ఇంకొకటి దొంగతనం చేసి అతనికే చెప్తాను. దొంగతనం చేస్తామండి, అది దొంగతనం కన్నా బెర్నాడ్స్ ఎప్పుడు అనేది మాకు బాగుందనుకోండి, మన సినిమాలు పెట్టేస్తాం. భలే రాశారంటే మాట్లాడు కూరుకుంటాం, చెప్పం. నేనే రాశాను, బెర్నాడ్ షా రాశాడు, ఇంకో షా రాశాడు అని చెప్పం కదా. అది పర్లేదు. ఈ పక్కన వాడు అదే జర్నీ చేస్తున్నాడు, రైటర్ రావాలి. నీ పక్కన ఈ రైటర్ కొట్టేస్తే అంటే అలా జరుగుద్దని నాకు జరిగినాయి కాబట్టి చెప్తున్నా. కొన్ని తిరిగి మనకే చెప్పడాలు అవన్నీ జరుగుతుంటాయి. ఆ దోపిడీ నుంచి బయటపడి డైరెక్టర్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. నిజమే. ఎస్పెషల్లీ అండి ఏప్రిల్ మనుషుల మీద నమ్మకం పోద్ది. కరెక్ట్. ఎస్పెషల్లీ ఏప్రిల్ 1 విడుదల లాంటి అనదర్ క్లాసిక్ ఫిలిం, అందులో ప్రతి డైలాగ్ అసలు కడుపు పట్టుకుని నవ్వేస్తారు జనాలు. అసలు అంటే ఆ కాన్సెప్ట్కే ముందు హ్యాట్స్ ఆఫ్. అబద్ధాలు ఆడకూడదు, కనీసం ఒక నెల రోజులైనా నువ్వు అబద్ధాలు ఆడకూడదు ఏప్రిల్ 1 వరకు అని. అలాంటి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయటం, దానికి ప్రతి ఫ్రేమ్లో జస్టిఫైయింగ్గా డైలాగ్స్ రాయటం, అది ఇట్స్ నాట్ ఈజీ అండి. అంటే మనం ఇప్పుడు కూర్చొని ఆ సినిమా చూసి ఆహా నవ్వుకుంటాం కానీ, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే అక్కడ ఆ సినిమాలో పంచ్ డైలాగ్ అని కాదు కానీ సిచ్యుయేషన్స్ అదే సార్, సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తే ఆ సిచ్యుయేషన్ అలాగా అనేది కూడా నవ్వు వస్తుంది. ఆ సిచ్యుయేషన్ ప్రకారం ఆ డైలాగ్ ఉంటే అలా ఆ సినిమా అంతా సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఆ కామెడీ కూడా బాగుంటుందని నాకు ఇష్టం. పంచులు వేయటం అది ఎక్కడో ఒకసారి 2-3 సార్లు పర్వాలేదు, కానీ ఇంకా అస్తమానం అదే పని మీద ఉంటే ఏదో జిలేబీ ఎక్కువ తిన్నట్టు అయిపోద్ది. అంటే పంచులైన్ కొంచెం ఈజీ ఏమో రాయటం, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్కి కామెడీ రాయటమే కొంచెం కష్టం అని అనిపిస్తుంది. సిచ్యువేషన్ తన సందర్భంగా కామెడీని పుట్టించడం ఇంకా కష్టం. పంచ్ డైలాగ్ ఏంటంటే ఇప్పుడు రైమ్ అండ్ రిథమ్గా ఇప్పుడు పోయం రాసినట్టు రాస్తే సరిపోతుంది. అదే అండి, అక్కడ ఇక్కడే తెచ్చి ఏదైనా పోగేసి మనం పెట్టేస్తే సరిపోద్ది. అసలు కథలోకి వెళ్తాం. ఒకసారి పంచ్ బాగుంటే కొంచెం ఎవేగెళ్ళి సీన్లోకి వస్తుంటాం, అంటే నాకు తెలిసి. అలాగే ఊరికే పంచులే రాస్తే అది గొంతు దాకానే ఉంటుంది, గొంతుల దాకా వెళ్ళదు. అది హృదయాన్ని ఏదో టచ్ చేయదు. అలాగే డ్రామా లేకపోయినా టచ్ చేయదండి. ఆ సిచ్యుయేషన్ డైలాగుల్లో ఎలా వస్తుంది, సిచ్యుయేషన్ ఆ బాధ అంత సిచ్యుయేషన్లో ఉండాలి. డైలాగులు రాసేసి బాధ పెట్టేద్దామంటే కుదరదు కదా. కరెక్ట్. అలాగా ప్రతిదీ సిచ్యుయేషన్లో ఉండాలి. కామెడీ ఆ సిచ్యుయేషన్ తగి ఉండాలి, బాధ ఆ సిచ్యుయేషన్ ఉండాలి. సిచ్యుయేషన్ లేకుండా బాధ రాయలేం, కామెడీ చేయలేం, ఎల్లో కూడా దగ్గరికి వెళ్ళవై అనేది అనుకుంటాను పెద్దలు చెప్పిన మాట. ఈ రోజుకి ఎవరైనా మీ దగ్గర అంటే జస్ట్ ఒక 4-5 కూర్చున్నప్పుడు ఇలా వంశీ గారి సినిమాలు లేకపోతే మిగతా సినిమాలు డిస్కస్ చేస్తున్నప్పుడు ఫలానా సినిమాలో డైలాగ్ భలే ఉంది అని అనుకుంటున్నప్పుడు చాలామంది తెలియదు మీరు రాశారని. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ రైటర్ మీరే అని మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు.
బట్ మీరు ఎప్పుడైనా చెప్పుకున్నారా అది నేనే రాశాను అని? అట్లా అటువంటి డిస్కషన్స్లో ఎప్పుడైనా? ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అండి, ఏప్రిల్ 1 విడుదల, మా ఊరు కైకోవల్ అండి, కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్యారమ్ బోర్డు ఆడుతున్నా. అది కూడా అక్కడ మా ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళతో నేను చిన్న టోర్నమెంట్ లాంటివి పెడుతుంటా. క్యారమ్ బోర్డు, క్రికెట్ టెన్నిస్ బాల్తో ఆడి, బ్యాట్ అనుకోండి, ఇలాగ సరదాగా మా ఊళ్ళో గడుపుతుంటా. అలా గడుపుతున్నప్పుడు మా ఊరు నుంచి వెళ్ళిన కుర్రాళ్ళు ఏప్రిల్ 1 విడుదల, అందులో నేను ఉన్నాను అని చెప్పి గుండాకి వెళ్ళి చాలా బాగుంది, అజ్జి బాబోయ్ చచ్చిపోయి నవ్వలేక అది అని చెప్తుంటే అప్పుడు నేను కూడా రాయొచ్చు అనమాట, నేను పనికి వస్తాను అనుకున్నా. ఇప్పుడు కూడా ఎవరన్నా మాటలు చెప్తే నేను పనికి వస్తాను, నేను రాయగలను అని ఒక కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళడానికి. ఫెయిల్యూర్లు అవుతూ ఉంటే కూడా వెళ్తుంటారు, అది ఇంకా గొప్ప విషయం. అదే నడిపిస్తుంటుంది, రాయొచ్చు, ఐ కెన్ రైట్ అన్నట్టు ఉంటుంది. నిజమే సార్, అందులో డౌటే లేదు. మీరు రాసిన మొట్టమొదటి డైలాగ్ మీకు గుర్తుందండి? ఏప్రిల్ 1 విడుదలకి మీరు రాసింది, ఆ సందర్భం, ఆ సమయం, అసలు వంశీ గారు ఏం సీన్ చెప్పారు మీకు రాయమని? మొట్టమొదటిది అప్పటికి బ్యాక్డ్రాప్ కొత్తది ఉండాలంటే మనం టీవీని వీసీఆర్లు తెచ్చుకుని, అద్దెకి తెచ్చుకుని సినిమాలు చూసి ఇచ్చేసేవారు. ఆ రోజుల్లో అలా ఉండేది. కరెక్ట్. ఈ బ్యాక్డ్రాప్ అయితే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు కదా అని చెప్పి చెప్పారు. ఎందుకంటే మేము అది ఫేస్ చేస్తున్నాం కాబట్టి. ఆ దగ్గర ఎన్నో టీవీలు ఉంటాయి, వీసీఆర్లు ఉంటాయి, డివిడీలు, క్యాసెట్లు, ఇప్పుడు డివిడీలు క్యాసెట్లు ఉంటాయి. వాడి దగ్గర సినిమా తెచ్చుకోవడం, టీవీ వీసీఆర్ కూడా ఆడేస్తాడు. ఇదైతే బాగుంటుందేమో, ఎక్కువ మంది కాలనీ వాళ్ళు వచ్చి మరి కనెక్ట్ అయి ఉండాలి హీరో. అది ఫస్ట్ చెప్పింది. రెండోది సీను అబద్ధాలు ఆడతాడు కదండి హీరో దివాకర్. సడన్గా మాట్లాడుతూ దాక్కుంటాడు. ఎందుకు దాక్కున్నా అంటే పైన విమానంలో KRVG వెళ్తుంది, విమానం KRVG కొందని ఒక ఫిలిం ఆంధ్రాలో ఒక ఇది, ఆవిడ చూస్తే ఏంటి ఇక్కడ ఉన్న దివాకరం అని దింపేస్తుంది అని దాక్కుంటాడు. అంత అబద్ధం పాప. ఇది ఒక అతను చెప్పాడు నాకు, పేరు చెప్పడం మళ్ళీ కాంట్రవర్సీ. మీకు అసలే స్టార్స్ బాలేవు గత కొంతకాలంగా. అది వచ్చి ఇలా KRVG గారు మనం ఇక్కడ చెన్నైలో కొంతకాలం ఉండి వచ్చాడు, ఏంటని మేము చిన్నపిల్లలకి వెళ్తే దాక్కున్నాడు. లిటరల్గా దాక్కున్నాడు. ఏంటంటే మేము పిల్లలు అలా చూస్తాము, KRVG మనం అది చూసిన దానికి ఇక్కడ గ్రౌండ్లో దింపేస్తా, అది స్కూల్ గ్రౌండ్. నేను ఎక్కువ జనరల్గా రియల్ లైఫ్లోంచి తీసుకుంటాను క్యారెక్టర్లు కానీ ఇది కానీ. అతిశోక్తిలాగా అనిపిస్తాయి. అన్నీ నీకేందుకు జరుగుతాయని కూడా కొంతమంది అడుగుతారు. నీకేందుకు జరుగుతాయి, నేను అది చూస్తుంటాను. మీకు రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అంటే ఎన్ని క్యారెక్టర్లా చూస్తుంటాను, అంతే కదా. మనం ఇప్పుడు మీరు ఆ పాత్ర వేసి నేను ఈ పాత్ర వేసి ఒక రోజు వెళ్ళిపోవాలి కదా. నిజమే. సో అది రాశారు ఫస్ట్ అది. ఓకే. అది సినిమాలో లేదండి, అది లేదు. ఎంతో ఆలోచించడంలో ఫస్ట్ క్యారెక్టర్ మనకి ఎక్కింది, ఇలా ఉండాలి, ఇంత చీట్ చేయాలి, అబద్ధాలకు ఇంకా పరాకాష్ట చేయాలి. వీసీఆర్ అమ్మేసి అది కూడా టీవీ ఏదో తీసుకొస్తాడు కదండి. అవును, ఎవరో కళ్ళు చిదంబరం చనిపోయాడు. టీవీ ఏదో తీసుకొచ్చి పెంట మీద పడాయి అంటాడు ఈయన రాజేంద్ర ప్రసాద్. అక్కడి నుంచి తెచ్చాను అంటాడు. ఇది యాక్చువల్గా రేడియో బాబు గారిది, పెంట మీద పడాయి అంటాడు రేడియో అని. మళ్ళీపూడి వెంకటరమణ గారు అక్కడి నుంచి తెచ్చానని అంటాడు. అలా కొన్ని లేపినవి కూడా ఉన్నాయండి, ముఖ్యంగా ఇది. ఓకే. అంటే మీకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది బేసికల్గా. అంటే మంచి రచయితలు చక్కగా రాసేవాళ్ళు, లేకపోతే మంచి మంచివి విన్నవి, మీరు చూసినవి సందర్భోచితంగా వాడేస్తుంటారు దానికి, సందర్భానికి. ఆ గొప్ప రచయితలు తెలియకపోతే ఎప్పుడు రైటర్ని అయిపోతుంది నేను. వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా రాయలేను అని బాధేసి ఆగిపోతున్నాను. అంతేనా? అన్నీ చదివారండి? చాలా వరకు పుస్తకాలు తక్కువ అండి. బాగా చదువుతారని విన్నాను నేను. చిన్నప్పుడు చలం గారు, ఆయన అడవి శేషగిరిరావు గారు, ఆయన అడవి కథలు ఉన్నాయి.
రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఎక్కువ చదివారు, మొత్తం చదివాను. కాళీపట్నం రామారావు గారు, ఇలా శ్రీశ్రీ గారివి, బాలంగా తిలక్ గారివి. ఓకే. గోదావరి జిల్లాకి చెందటం వల్ల, మీరు అక్కడి నుంచి రావటం వల్ల కూడా మీలో ఒక ఆ వెటకారం, ఆ చమత్కారం, ఆ హాస్యం అవన్నీ ఉన్నాయి అనటంలో అతిశయోక్తి ఏం కాదు కదా? లేదు, అందరికీ ఉన్నాయి. అందరికీ ఉంటాయి, బట్ మీకు కొంచెం ఎక్కువ పాళ్లలో ఉంది. ఇప్పుడు మా ఊరెళ్ళి ఎవరంతా మాట్లాడితే వీడు ఎటకారం చేస్తున్నాడని నన్ను అనిపిస్తుంది. మామూలుగా నాకు అనిపిస్తుంది. మీరే కదండి ఎక్కువ చేస్తుంటారు వెటకారం. అది ఎక్కువ చేయటం అక్కడ నార్మల్ అయిపోయి మామూలు అయిపోయినట్టు ఉంటుందండి అక్కడికి వెళ్తే. మర్చిపోయాను, అసలు కాటన్ దొర అంటే మీకు ఎందుకు అంత అభిమానం? ఇది ఎక్కడ చెప్పాడండి? చాలా సందర్భాల్లో నేను మీ నోట ఈ మాట విన్నాను. కాటన్ దొరని మీరు బాగా విపరీతంగా అభిమానిస్తారు. ఏంటి కారణం ఏంటి? అఫ్ కోర్స్ హీఈస్ అ గ్రేట్ పర్సన్, అందులో డౌటే లేదు. బట్ మీరు బాగా ఆయన ఓన్ చేసుకుంటున్నారు. ఈవేళ ఇంటర్వ్యూలో కూడా ఆయన పేరు ఎత్తుకోగలిగామంటే ఆయన ఎంత గొప్ప పనులు చేస్తుండాలండి. అంటే చెడ్డ పనులు చేసుకుని ఎత్తరు కాకపోతే అనుకుంటారు. ఆయన మాకు అక్కడ కాలువలు వేయించి ఒక ప్రాజెక్టు ఇదంతా చేసి ఆ ఊళ్ళకి ఆయన వెళ్ళే వరకు దోమలు కొడుతున్న గుర్రం మీద తిరిగి ఆ ఫ్లో ఆ ఇంజనీరింగ్ అన్నీ చేసి ప్రతి ఊరికి నీరు వచ్చేలా చేశారు. అది ఎంత గొప్ప విషయం అండి. దాంతో నేషనల్ కల్చర్ పెరుగుద్ది, కడుపు నిండా తింటారు, తిన్న తర్వాత ఎటకారం వస్తుంది. ఎటకారం అంటే ఆయనదయ్యా అంటున్నా, అది అంతేనా? ఆయన పుణ్యం అంటారు. ఆయన పుణ్యం అంటారు. బట్ బేసికల్గా అండి, ప్రపంచానికి కానీ దేశానికి కానీ ఎవరన్నా ఏమైనా గొప్ప గొప్ప పనులు చేస్తే వాళ్ళ గురించి తలుచుకుంటారు, ఓహో వాళ్ళు చేశారు ఫలానాది చేశారు అనుకుంటారు. బట్ మీరేంటండి పద్దాక ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు కాటన్ దొర గురించి మాట్లాడుకుంటారు. మంచి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే పర్లేదు కదండి. నేనే సార్లే సౌరోజ్ బలే చేసాడు అలాంటివి చెప్తే తప్పు. కానీ ఓకే, ఆయన గురించి అన్నీ తెలుసుకున్నారండి? యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్? అక్కడక్కడ తెలుసండి కాటన్ దొర గారు. తర్వాత ఈ ప్రాజెక్టు బ్రిటిషర్స్ అడగటం ఎలా చేశాను, దాని ఎక్స్పెండిచర్లు అడిగారని ఇవన్నీ ఆయన ఎక్కడో నెల్లూరు సైడ్ ఉంటే ఇక్కడ వేశారు. ఇక్కడ వేస్తే ఆయన ఎక్కడున్నా కానీ మంచి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అక్కడ వేయకపోతే మరి ఎలా ఉన్నాం, ఎటకారం ఉన్నో లేదో అక్కడ. అయితే వంశీ గారికి మీకు కామన్ పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక రచనలు అంటే వారు రాసినట్టు మీరు రాయాలనుకోవడం, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీలో రావటం, మీరు రాసింది ఆయనకు నచ్చటం, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది కాకుండా కూడా చలంగారి పుస్తకాలు మీకు ఇష్టం, వారికి ఇష్టం, బుచ్చిబాబు గారి ఇష్టం, మా వారికి ఇష్టం, రమణ మహర్షి గారు మీరు ఫాలో అవుతారు, వారు ఫాలో అవుతారు. ఇలాంటివి ఆధ్యాత్మికత, షిరిడి సాయిబాబా. సో లాట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవునా? అందుకే సింక్ అవుతారేమో. ఎక్కువ కలిస్తే నేను ఈ డిస్కషన్ ఎక్కువ చేసుకుంటుంటాను. సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన తక్కువ మాట్లాడతాడు, నేను పెద్ద మాట్లాడాలంటే ఏదో గాలిపోగు చేసి మాట్లాడుకోవాలి తప్ప, లేకపోతే ఏదో మీ ఛానల్లో అలా అన్నారు, ఆ ఛానల్ ఇలా అన్నారు, ఛానల్ చెప్పాలంతే, ఇంకా ఇంకేం మాట్లాడుకుని ఏం లేవండి. ఇవి ఎక్కువ డిస్కషన్. లేకపోతే కథ, ఆయన కూడా రెస్ట్లెస్గా ఉంటాడండి. ఆయన ఎక్కడ గ్యాప్ దొరికినా బుక్ రాయటం, ఏదో క్రియేటివ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అది వంశీ గారు. అప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి ఇప్పుడు వరకు లేదండి, బాబు గారు బొమ్మలు కలెక్ట్ చేసి ఒక బుక్ లాగా వేయటం, లేకపోతే ఆయనకి నచ్చిన కథలన్నీ కలిపి నాకు వంశీకి నచ్చిన కథలని ఒక బుక్ వేయటం, లేకపోతే ఆయనే కథలు రాసి పసలపూడి కథలు ఒకటి చేయటం, ఇవన్నీ కాకుండా ఫేస్బుక్లో ఎక్కడెక్కడ ఏం బాగుంటాయి పలానా చోట ఇలా ఉన్నారు ఇవి పెట్టడం, ఏదో ఆయన మంచిగా అంటారు. నాకు ఆయన డిఫరెన్స్, నేను ఎప్పుడు ఖాళీగా ఉంటాను. అందుకని ఆయన ఏమేం చేస్తుంటారో తెలుసుకుంటుంటారా? నేను తెలుసుకోనండి, ఆయనే చెప్తారు, అవి చూస్తుంటాం కదా, బుక్స్ పంపుతారు ఎప్పుడన్నా, అవి చదువుతుంటాం. ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో కేవలం మీరు నటించారు అంతే, ఆ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవ్వలేదా? కొన్ని అక్కడక్కడ కొన్ని సీన్లకి అందించారు. ఓకే, అందులో కూడా మీ చిన్న చిన్న సీన్లు కొన్ని నా సీన్లలో కానీ యాడ్ చేసినవి బాగున్నాయంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. అలాగే యాడ్ చేసినవి ఉంటాయి సీన్లు, కాకపోతే ఆయన తెచ్చుకున్న సీన్లోనే యాడ్ చేయడం జరిగింది, సీన్లు తయారు చేయటం కాదు. ఓకే ఓకే. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ ఇద్దరు మళ్ళీ జత కట్టి, మీరు రైటర్గా ఆయన డైరెక్టర్గా ఏమైనా సినిమాలు ఇంకా తీయాలని ఒక యోచన ఉందా? ఏమైనా ఆలోచిస్తున్నా? ఏదో నేను ఒక కథనే చేశానండి, ఒక ఆలోచన ఇస్తే దాన్ని డెవలప్ చేసి
ఒక ఇది చేస్తే ఆయనకు తెలుసు, అది డైరెక్టర్ గారికి, వంశీ గారికి. ఈ షూటింగ్ అప్పుడు అడిగారు. అడిగాక ఆ మధ్య ఏదో చెప్తే ఆయనకు నచ్చింది ఆ థాట్ అంటే ఇంచుమించు కథ అయిపోయింది, ఇది చేద్దామయ్యా అన్నట్టుగా అన్నారు ఆయన. నేను ఆ ప్రిపరేషన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఉంటే మా ఇద్దరం కలిపి మళ్ళీ వారితో కలిపి చేసేది నా సినిమా ఉంటుంది. అవునా సార్? వెయిటింగ్ అయితే అనుకుంటున్నా. మరొక ఏప్రిల్ 1 విడుదల అలా కాదండి, అంటే ఒక ఎక్సైట్మెంట్ కదా సార్. ఎంతైనా మీ ఇద్దరు కలిపి కాంబో అంటే అది అంతే. రిలీజ్ అయ్యే వరకు అది ఆడదో లేదో తెలియదండి. ఏప్రిల్ 1 విడుదల ఇది అంతే. అప్పుడు అలా అనుకున్నారా? మరి అంతే కదండి. జనరల్గా పాజిటివ్గా వెళ్తుంటారు కదా ఎవరైనా, ఈ సినిమా ఆడుతుంది, మా సినిమా గ్యారెంటీ హిట్ సక్సెస్, ఏమైనా ఆడియో రిలీజ్లో చెప్పుకుంటుంటారు. సినిమాకి కూడా కొన్ని ఉంటాయి మనం చూడగలిగితే. ఇది ఫెయిల్యూర్ అయితే చెప్పలేం కదండి. మనం హిట్ అని చెప్పి ఆఫీస్ తీసుకు కూర్చోలేం కదా. నేను హిట్ ఫ్లాప్ చెప్పేస్తా అంటే జ్యోతిష్యులు కూడా ఎవ్వరు చెప్పలేరు ఈ ప్రపంచంలో. అలాగైతే వాళ్ళు బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు కదా. దానికి కూడా హీరోయిన్ ఎప్పుడో వచ్చింది, రీ రికార్డింగ్ గ్యాప్ లేదు, అన్నీ ఉన్నాయి ఆ సినిమాకి కూడా. హీరోయిన్ ఎప్పుడో వస్తుంది. అవును, అది హిట్ అయిపోయిన వల్ల అందులో కలిసిపోయింది. అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే హీరోయిన్ ఎప్పుడు వచ్చింది, పాట వచ్చిందా లేదా ఎవరు ఆలోచించరు కదండి. అంతే, అది ఫ్లోలో వెళ్ళిపోయి జనాలు కనెక్ట్ అవ్వాలి. విసుగు వస్తున్నప్పుడే అనిపిస్తుంది. ఆ విసుగు లేకుండా ముందు మనం చూసుకోవాలి. మనం విసుగు పడుతున్నారు ఇక్కడ, విసుగు వస్తుంది అనేది మనకు తెలియాలి. అది తెలిసి చేయాలి. అలాగే ఇది ఒక ఆలోచన, అందరితో పంచుకుందాం, బాగోపోతే వద్దంటారు. కృష్ణ భగవాన్ గారు, సాధారణంగా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక గాడ్ ఫాదరో లేకపోతే ఒక చిన్న బ్యాకింగో, పోనీ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండో ఏదన్నా ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. అంత కష్టం కాదు, స్ట్రగుల్ ఉంటుంది. వాళ్ళకు కూడా స్ట్రగుల్ ఉండొచ్చు, బట్ కొంచెం ఈజీ వాళ్ళకి. సో మీలాంటి వాళ్ళకి అసలు సినిమా ఇండస్ట్రీ ఏంటి, పరిశ్రమ ఏంటి, ఎవరు అక్కడ అసలు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమీ తెలియని టైంలో మీరు అలా చెన్నై వెళ్ళి అసలు ఏ హోప్తో వెళ్ళారు మీరు? జస్ట్ ఒక గోలీ వేద్దాం అనుకున్నారా? జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం, అవుతుంది లేకపోతే వెనక్కి వచ్చేద్దాం అనుకున్నారా? ఏంటి? గోలీ వేద్దాం అనుకోలేదు. నేను నాటకాలు వేసేవాడిని అండి. యాక్చువల్ ఇన్స్పిరేషను మా అన్నయ్య డాక్టర్ మంగరాజు, మిమిక్రీ చేసేవాడిని కాలేజీలో. బ్రీఫ్గా చెప్పేస్తాను చాలా. అందుకనే నాకు అదంతా వద్దు సార్, అవన్నీ నాకు తెలుసు. మీ అన్నయ్య ప్రోత్సాహంతో మీరు వచ్చారని. బట్ నేను అనేది ఏంటంటే, ఎంత ఆయన ప్రోత్సహించినా, ఎంత మీకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పినారే నీలో టాలెంట్ ఉంది, నువ్వు వెళ్ళు, ట్రై చేయని, మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. వెళ్ళాక ధక్కా ముక్కలు తిన్నారు, ఒకటి రెండు వర్కౌట్ అవ్వలేదు, అప్పుడైనా అనుకోలేదా వెనక్కి వచ్చేసేయాలి, ఇంకా అక్కడ నాకు వర్కౌట్ అవ్వదు, నేను చెయ్యలేను, నాకు ఎందుకు ఇది అని ఏమైనా అనుకోలేదా ఇప్పుడు? అదే చెప్తున్నా అండి. నాటకాలు వేద్దామని షాప్ పెట్టా. షాప్ పేరు మిత్ర అనుకో. అక్టోబర్ 11 పెడితే అక్టోబర్ 11కి ఏమీ లేవు, పైన సీలింగ్ ఫ్యాన్ తప్ప. అది కూడా ఎందుకు మిగిలిపోయిందంటే చెప్పాను, అంతకుముందే స్టూల్ అమ్మేశాం, అది ఎప్పుడు నాకు లేక. ఓకే. అప్పుడు నేను ఏం చేయగలను అని ఆలోచించాను. నాటకాలు ఇవన్నీ ఇంట్రెస్ట్. నాటకాల మీద డబ్బులు లేవు, హెల్త్ పాడవుద్ది, లేట్ అయిపోతుంటుంది, టైం వేస్ట్ అయిపోతుంటుంది, చాలా ఉంటాయి అని కొంత ఉండేది కొంతమందికి. కానీ నాకు ఇష్టం, మా బాబీ గారు దర్శకత్వంలో చేసేవాడిని. మీకు నాటకాలు ఇష్టం. అలా స్టేజ్ నుంచి ఏం చేయగలనని చెప్పి ఒకరోజు చెన్నై వెళ్ళిపోయాను. అక్కడ ఫ్రెండ్ రమణ, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు దాంట్లో చేసేవాడు. అక్కడ రూమ్ తీసుకుని ఉండటం, మా ఫ్రెండ్స్ అందరూ. అక్కడ కూడా నేను అమాయకత్వం ఎక్కువ, ఇన్నోసెన్సీ ఉంది నాకు. ఇదంటే ఎవరు నమ్మరు, కానీ అది కవర్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తాను, డైలాగ్ వెళ్తాం. ఎక్కడికి వెళ్ళేవాడిని కదండి. ఎక్కడికి వెళ్ళేవాడిని అసలు పిఆర్ లేదు. ఇప్పుడంటే పిఆర్ అనేది తెలుస్తుంది, పబ్లిక్ రిలేషన్ అంటే. అప్పుడు అసలు ఏం లేదు, ఏదో జరుగుద్ది, అక్కడెక్కడో మలుపు తిరుగుద్ది అని ఆలోచన తప్ప కాన్ఫిడెన్స్ ఉంది అంతే. మనం జీవితం అంతా కూడా అలా బతికేస్తానండి అందరూ. ఎప్పుడో మలుపు తిరుగుద్ది అని ఈ రోజు వదిలేస్తుంటాం, కామన్ అది. ఇది కాకుండా వేరేది ఉందనుకుంటాం, ఉన్నది ఎంజాయ్ చేయండి. అలాగే జరిగిపోయింది. అప్పుడు వంశీ గారు సెలక్షన్స్ అవన్నీ జరిగి అలా జరిగింది. అయిన తర్వాత మ్యారేజ్ అయింది, వదిలేసారు ఫీల్డ్. వదిలేశారు ఆ రూము, ఆ బకెట్, హ్యాంగర్ కుదిలిన చొక్కాలు అలా వదిలేసాను. ఆ చొక్కాలు తగిలిన వైరు వదిలేసాను. మళ్ళీ వచ్చాను, ఏం చేద్దామని వచ్చి మళ్ళీ మా ఫ్రెండ్స్తో మళ్ళీ రూము అలా వెళ్ళేవాడిని.
అమ్మ ఏదో డబ్బులు ఇచ్చేది, ఆ డబ్బులు అయిపోయాక మళ్ళీ వచ్చేవాడు 1 month అలా, మళ్ళీ 2-3 నెలలకి వెళ్ళేవాడు. అంటే నాలో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆ ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయడం ఇండస్ట్రీలో నాకు తెలియలేదు. అది నాకు ఇబ్బందిగా ఉండేది. నేను మంచి యాక్టర్ని అండి, నా ఫోటోలు చూడండి అని చెప్పడం బాగుంటుందా అనే మొహమాటం, అలా ఓ జీవితకాలం అట్లా ఎన్నేళ్ళు వేస్ట్ అయిపోయింది టైము? అలాగా చాలా సంవత్సరాలండి. అవునా? అంటే అక్కడే లేను నేను, చెన్నైలోనే లేనండి. ఊరెళ్ళి మళ్ళీ అక్కడ పిల్లలతో క్రికెట్ ఆడుకొని మళ్ళీ అక్కడ ఫ్రెండ్స్తో తిరిగి ఆ డిస్కషను, ఈ మయము ఆ మయము ఇలాంటివి ఏవో చేసుకుంటూ. బ్రతుకు తెరువుకి ఏం చేసేవారు మరి? బ్రతుకు తెరువుకి అక్కడ మా ల్యాండ్స్ ఉన్నాయండి. మా నాన్న అది కొంచెం బాగానే పెంచారు మమ్మల్ని. ఓకే. సో మీకు బాగా డబ్బులు ఉండేవి కాబట్టి మీరు ఈ ఛాన్సులన్నీ తీసుకున్నారు. డబ్బులు నా దగ్గర ఉండేవి, మీకు ఇచ్చేవారు కదా, అవి నేను తీసుకునేవాడిని. అదే అంటున్నాను, ఆయనకి తెలియకుండా. ఓకే. ఆయన తెలియకుండా అమ్మకు తెలుసు. కొంచెం ఆ నొప్పి తక్కువ ఉండడంతో, ఆ నొప్పి ఉండాలండి ప్రతి మనిషికి, నొప్పి ఉన్నప్పుడే బాగుంటుంది. తక్కువ ఉండడంతో ప్రయత్నాలు కూడా తక్కువే చేశారు. ఆ చేసే ఇది కూడా తెలియదు, బోళ్ళగా మాట్లాడటం, దూసుకుని వెళ్ళిపోవడం అలాంటివి ఏం తెలియదు. అలా చేస్తున్న వాళ్ళని చూస్తే నేను ఆశ్చర్యపోతాను, ఎలా చేస్తున్నారని. ఇది నా జన్మలో చేయగలను. ఇంతమందిని చూసానని నేర్చుకోలేదా మీరు? అది రాదండి, ఇప్పుడు లౌక్యం ఉంది, పుట్టుకతో రావాలి. నేను మధ్యలో మొదలెడతా అంటే తెలిసిపోతాను యాక్ట్ చేస్తున్నట్టు. మరి అయితే మీ మొదటి అవకాశం కూడా మీరు అడగలేదు, ఎవరి ద్వారానో వచ్చింది, అది ఎవరో మీకు హెల్ప్ చేశారు. క్రాంతి కుమార్ గారు సెలక్షన్స్ పెట్టారండి అప్పుడు కొత్తగానే. ఆ సెలక్షన్లో ఆఖరి రోజు వెళ్ళాను నేను. నన్ను సెలెక్ట్ చేశారు వేమూరి సత్యనారాయణ గారు, తనికెళ్ళ భరణి గారు, స్టిల్ సచిన్ గారు ఒక ఆయన కెమెరా, అప్పుడు వీడియో షూట్ చేశారు. ఆ వీడియో షూటింగ్ కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసేది ఏముందో అందులో చూజ్ చేద్దామని స్రవంతి మూసరావు కిషోర్ గారు, వంశీ గారు అనుకోవడంతో నన్ను అందులో కూడా సెలెక్ట్ చేశారు. భరణ్ గారు చెప్పడం ఈ కుర్రాడు బాగా చేశాడు అంటాం, అలా వచ్చింది. నువ్వు 1 of the heroes అన్నారు. 1 of the heroes మరి అంతే. మహర్షి సినిమాలో మహర్షి క్యారెక్టర్ తెల్లక్కువ క్యారెక్టరు ఓహో అనుకున్నాం, జీవితం ఇలా హాయిగా జరిగిపోద్ది అనుకున్నాం. తర్వాత నుంచి ఎవరు రాలేదు. మహర్షి ఆడలేదు కదా సరిగా అప్పట్లో. మహర్షి ఆడలేదు. నేను బాగా చేశాను, నాకు ఎక్కడ అనిపించలేదు మీకు? అనిపించలేదు. క్యారెక్టర్ మంచిది కానీ నేను బాగా చేయలేదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఓకే. మీకు నచ్చలేదు మీ క్యారెక్టర్? బాగా చేయలేదు. అదే మీరు చేయలేదు బాగా. ఆ తర్వాత సినిమాలు కూడా పెద్దగా ఏం ఆడలేదు. తర్వాత ఏమనండి ఏప్రిల్ 1 విడుదల ఆడింది కానీ మరి ఎందుకో అవకాశాలు అవి రాలేదు. అది విలన్ క్యారెక్టర్, అప్పటికి కొత్త వాళ్ళకి విలన్ ఇచ్చి ఒక హీరో భయపడే అంత స్ట్రేచర్ కూడా నాకు లేదు. ఆ విధంగా వచ్చి ఉండవు అనుకుంటున్నాను. ఈ రోజు ఉన్నంత ఇది అప్పుడు లేదు చెన్నైలో. బట్ అప్పట్లో ఎప్పుడు డిప్రెస్డ్గా ఫీల్ అవ్వలేదండి? అంటే ఒక పక్కన క్యారెక్టర్లు వస్తున్నాయి కానీ అవి హిట్ కావట్లేదు, సినిమా ఆడట్లేదు, లేకపోతే మీది క్యారెక్టర్ గుర్తింపుకు నోచుకోవటం లేదు, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయట్లేదు, నెక్స్ట్ సినిమాలు రావట్లేదు. సో ఆ ఫేజ్ ఎట్లా ఉండింది అప్పుడు? ఎలా ఉండింది మీ మానసిక పరిస్థితి? చెప్తున్నాను కదండి, కొంతమందికి అజ్ఞానమే బలం. జ్ఞానం ఉంటే డిప్రెషన్ వస్తుంది. ఓకే. అజ్ఞానం ఉంటే తెలియదు కదా, కళ్ళు తిరుగుతున్నా కానీ భూకంపం వస్తుంది అనుకుంటాడు. ఆ బ్యాచ్ నేను. ఓకే. ఇంకా డిప్రెషన్ ఏముందండి? సో మరి అప్పుడు ఏం చేసేవారు? ఎక్కువ తెలిస్తేనే డిప్రెషన్ వస్తుంది. అందుకే తెలియకుండా హ్యాపీగా తెలియకుండా ఉండడం మంచిదండి. అప్పుడు నాకు అది తెలియలేదు, మీరు చెప్పినవన్నీ తెలియలేదు కాబట్టి నాకు డిప్రెషన్ లేదు. ఓకే. బట్ స్టిల్ సినిమాలు ఫ్లాప్ అవుతూ క్యారెక్టర్ గుర్తింపు రాకపోవడం, ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవడం, నెక్స్ట్ క్యారెక్టర్ రాకపోవడం, అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు మళ్ళీ ఊరు వెళ్ళిపోయారా? సినిమాలు ఏమి చేసేయలేదండి నేను. మహర్షి చెట్టు కింద ప్లేడర్ ఏప్రిల్ 1 విడుదల, మధ్యలో నాగార్జున గారి జయత్రయాత్ర, అంతే. అలా ఏవో చిన్న చిన్నవి చేశాను. అర్జున్ ఆయన సినిమాలో ఒకటి, అంతే. పెద్ద గుర్తింపు నేను చేసిన సినిమాలు పోయినాయి, అబ్బా హోప్ పెట్టుకున్నాను అని ఏం లేవు. హోప్ ఏప్రిల్ 1 విడుదలలో మహర్షి, అవి
ఒకటి ఆడి ఒకటి ఆడకపోయినా కానీ ఏమీ అవకాశాలు పెద్ద తేడా ఏమీ లేదు లైఫ్లో నాకు. లేదు. అలాగా జరిగిపోతాను ఉంది మామూలుగా. మీకు గుర్తుండి మరి మీ జీవితంలో మీకు టర్నింగ్ పాయింట్ ఏ సినిమా అని అనుకుంటున్నారు మీరు? అంటే ఈ సినిమాతో నాకు కంటిన్యూస్గా ఇంకా ఆఫర్స్ వచ్చేసాయని. అవును, వాళ్ళు దృష్టి పడ్డారండి సినిమా అయితే. అది కూడా కమెడియన్గా నిలబడినాక వసంత గోఖల్ అనే సీరియల్లో చేసిన క్యారెక్టర్. ఓకే. అదే రూమ్లో సో సినిమాల మధ్యలో మీరు ఒక సీరియల్ కూడా చేశారు. అంటే సినిమాలు సరిగ్గా అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చేసి అదైపోయి వంశీ గారు కూడా ఆయన గ్యాప్ తీసుకున్నారు. ఆ టైంలో పులపాటి నారాయణ గారు సీరియల్లో చేశాను. కామెడీ చేసి ఎంచుకుని నాకు నేనే క్రియేట్ చేసుకుని చేశాను. అది 3:30కు వచ్చే దూరదర్శన్లో బాగా ఎంజాయ్ చేసేవాడు. బాబ్జీ క్యారెక్టర్ అది ఏముంటే అది మాట్లాడి అలాంటి క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది. అప్పుడు కమెడియన్గా నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని కాన్ఫిడెన్స్. యాక్చువల్గా బయట సరదాగా ఉంటే నాకు ఇష్టం అండి, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడన్నా ఫ్రెండ్స్తో కానీ. అదే క్యారెక్టర్ని అందులో తీసుకెళ్ళి పెట్టా. అదే క్యారెక్టర్ని అవును అని తీసుకుంటారు, చేయగలవా, రాసుకోగలవా అంటే మళ్ళీ ఇంకో రకంగా దాన్ని రాసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి బాబాదయ్య వల్ల కమెడియన్గా 300 సినిమాల దాకా చేసాం. నిజంగా అంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా తొణక్కుండా బెణక్కుండా, అంటే మీరు అన్నట్టు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఏది మిమ్మల్ని నిజంగా ఎఫెక్ట్ చేయలేదు. అంటే నేను సెన్సిటివ్ అండి. అంటే అందరూ ఫ్యామిలీ పట్ల ఎఫెక్షనేట్గా ఉంటారు, ఆ యాంగిల్ ఎక్కువ ఏమన్నా అవుతుంది. ఈ పెద్ద ప్రతి మనిషికి జరిగే చెప్పాను కదా, మీరు నేను క్యారెక్టరు ఒక రోజుల్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాను అనుకోండి మన లైఫ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయి కుర్చీలో ఇంకొకళ్ళు, ఈ కుర్చీలో ఇంకొకళ్ళు, కుర్చీలు కూడా ఉండవు అనుకోండి, వేరే కుర్చీలో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ జరుగుతుంది. అలా ఎవరో అవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు ఎప్పుడో మాయాబజార్ అప్పుడు ఎలా ఉండదు హిట్ అట, మనకి అందరూ మంచి ఇదిగా ఉంటారు కదా. ఇవన్నీ వచ్చిపోతుంటే మళ్ళీ ఓ జనరేషన్ వెళ్ళిపోద్ది. ఇవన్నీ అప్ అండ్ డౌన్స్, కింద మీద పట్టడం అనేది లేకపోతే మనకే ఉంది కదండి, పెరుగుట విరుగుట కొరకే ఏదైనా. బట్ అది యాక్సెప్ట్ చేయడానికి గుండె చాలా బలంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, లేకపోతే మీరు అన్నట్టు అజ్ఞానంలో ఉండాలి. అవి యాక్సెప్ట్ చేయడానికి బాగా స్పిరిచువాలిటీ ఉండాలి. ఆటుపోట్లు తన్నులు తింటే స్పిరిచువాలిటీ వస్తుందండి. అంతేనా? అంతే కదండి. ఒక రాయిని బాగా చెతకొడితేనే కదా విఘ్నేశ్వరుడు కూడా తయారవుద్ది. ఓకే. అయితే ఒక విషయం చెప్పండి, సరే మీకంటే ఓకే మీరు దేన్ని పెద్దగా ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు, వచ్చినవి తీసుకున్నాం రాకపోతే ఊరుకున్నాం టైప్లో ఉన్నారు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉండరు కదా, మీ అమ్మ నాన్న, మీ బ్రదర్స్, మీ ఆవిడ, వాళ్ళైనా ఎప్పుడు ఏమిటి అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఎప్పుడు అడగలేదా? అడగలేదండి, అదొక అదృష్టం. వాళ్ళని కూడా అజ్ఞానం ఉన్న వాళ్ళని చేసుకున్నాను నేను. అంటే బాగా జ్ఞానం ఉండాలి, అజ్ఞానం ఉండాలి. అప్పుడు కొంచెం ఇది భగవంతుడి ఏర్పాటు, నువ్వు ఎగిరెగిరి పడకు, నీకు వచ్చింది నీదనుకోకు, పోయింది నీదనుకోకు అనుకొని తెలుస్తాయి కదా. అలాగా నా వైఫ్కి కూడా అలాంటి ప్రాబ్లం లేవు. ఇంట్లో కూడా అమ్మ నాన్నలు కానీ ఎవరు కానీ ఆస్తులు పంచడం అలాగ ఉన్నా కానీ ప్రేమ బాగా పంచారు. అదొకటి బాగుంటుందండి ఇంట్లో, అలాంటి అట్మాస్ఫియర్ ఉంటే. లేకపోతే గుళ్ళో కూర్చోవాలి, ప్రస్తుతం ఇంట్లోనే కూర్చుంటాను. ఓకే. సో ఆ రకంగా మీకు మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది కాబట్టి అంత ఈజీగా సపోర్ట్ చేస్తున్నా ఏమని అనరండి, పట్టించుకోరు. అది చాలు కదండి, నేను ఏ సినిమా నస పెట్టకపోతే చాలు కదా. అసలు అదే అంటున్నాను, నస పెట్టకపోతే చాలు కదా. నచ్చలేదు. ఏమన్నా అవసరాలకు డబ్బు కావాలి, అక్కడ ఏదో పెద్దది కట్టాలి, ఇది అలాంటి ఏవో మనం చేసుకున్నవి అంతే తప్ప నేను ఏ సినిమా యాక్ట్ చేశాను ఏం చేశాను కూడా తనకు తెలియదు. ఇంట్లో మామూలుగా మాట్లాడుకుంటాం, అతను బాగా చేశాడు, ఇతను ఇది బాగుంది, పెళ్లి చూపులు చూసావు, ఇలాంటివన్నీ ప్రతి సినిమా గురించి మాట్లాడుకోవచ్చు కానీ అంత ఇది లేదు. అయితే మీవి ఏ సినిమాల గురించి ఎక్కువగా మీ ఊర్లో మాట్లాడుకుంటుంటారు? మీరు ఎప్పుడైనా పండగలకి పబ్బాలకి అక్కడికి వెళ్ళినప్పుడు పలానా సినిమాలో నువ్వు బ్రహ్మాండంగా చేసావు, నాకు ఇది నచ్చింది అంటే రెగ్యులర్గా నెమరేసుకునే సినిమాలు పాత్రలు ఏంటండి?
శ్రీనివాసరెడ్డి గారు దర్శకత్వంలో వచ్చిన బొమ్మన ప్లస్ చందనా సిస్టర్స్ మాట్లాడుకుంటాను. ఒల్లూరుపల్లి రమేష్ గారు, వెంకీ గారు కబడ్డీ మాట్లాడుకుంటారు. మీరు అన్న అవునా వాళ్ళని దృష్టిపడ్డారు కూడా. దుబాయ్ సీను కూడా అనుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం అని ఈవీవి సత్యనారాయణ గారు, ఆయన సినిమాల్లో చాలా మంచి వేషాలు వేశాను నేను, చాలా మంచి వేషాలు ఇచ్చారు. నువ్వంటే దత్తుడు సినిమా ఆడలేదు కానీ ఆ క్యారెక్టర్ మటుకి పల్లెటూరులో అలా ఉంటారు. ఆయనకి బాగా పల్లెటూరు మీద గ్రిప్ ఈవీవి గారికి, ఆయన అక్కడి నుంచి వచ్చారు కదా, ఆ గ్రిప్తో నాకు కూడా ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం. దత్తుడు పక్కన అసిస్టెంట్, కొంతమంది మా మామయ్య అలా ఉండేవారు. అది ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంటారు. మురిసిపోతుంటారు మా ఊళ్ళో, అంటే ఆడ కూడా అలాంటివి చేస్తుంటారు ఆ క్యారెక్టర్లో. తర్వాత అత్తెలి సత్యబాబు, ఇవన్నీ కొంచెం మాడుకుంటారు, చెప్పుకుంటుంటారు. సాంబార్ అది కూడా చెప్తుంటారు. ప్రకాష్ రాజ్ ఆయన పక్కన క్యారెక్టర్. అయితే మీ జీవితంలో వంశీ గారికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈవి సత్యనారాయణ గారికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది కదండి. ఎంతో స్టార్టింగ్ ఈవి గారండి, మధ్యలో స్టార్టింగ్ వంశీ గారు, మధ్యలో నుంచి శ్రీనివాసరెడ్డి గారు, ఈవీవి గారు. ఈవి గారు చాలా మంచి వేషాలు ఇచ్చారు. ఇంచుమించు హీరో నరేష్ గారితో ఈక్వల్గా కూడా నేను క్యారెక్టర్లు చేశాను. కిత్తకిత్తలు కానీ, మల్లుడు వెరీ గుడ్, ఇలాంటివన్నీ ఆయన క్రియేట్ చేసేవాడు ఆయన శ్రీనివాసరెడ్డి గారు. ఈవి గారి సినిమాలకు కూడా ఎప్పుడైనా మీరు డైలాగ్ సహకారం రాయటం అలాంటివి ఏమైనా చేశారా మధ్య మధ్యలో ఎప్పుడైనా? ఆయన రాయిందాం అనుకున్నాడు ఒక సినిమాకి, నువ్వు రాయాలా అని అనేవాడు ఆయన. అయితే ఆ సీను పేపర్ వచ్చినప్పుడు నేను ఏమన్నా యాడ్ చేస్తే అది బాగుంటే మటుకు నవ్వి అలాగంటావా మళ్ళీ ఎలాగ లింక్ ఇది అని చెప్పి ఆయన అలాగలా లింక్ వేసి అది బాగుంది అనుకుంటే పెట్టేవారు. ఓకే, అలాంటి జరిగాయండి 2-3 సందర్భాలు సినిమాలు అన్నట్లని నేను యాడ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేసేవాడు. లేదా నరేష్ గారు వెళ్ళి ఇప్పుడు భగవాన్ గారు ఏదో అంటున్నారు ఒకసారి విన్నానా అని చెప్పేవాడు. ఇన్ని ఏంటది అంటే వాళ్ళ సో మంచి బంధం ఉంది వారితో కూడా మీకు. నాకు ఇష్టం ఆయన సీన్ పేపర్ పకడ్బందీగా రాసుకుని వస్తాడు, ఎలా తీయాలి ఏంటి, స్పీడ్గా అయిపోద్ది, ఏదో వర్క్ చేస్తున్న ఫీలింగ్. అయితే ఆయన మరణం మిమ్మల్ని చాలా కలిచివేసింది. నాకే కాదండి, కమెడియన్స్ అందరికీ ఇప్పుడు ప్రతి మనిషికి వాడేస్తారు అన్నమాట. తప్పులేదనుకోండి, ఈయన పోవటం తీరం లోటు అంటారు, ఈయనకి వాడచ్చు అన్నమాట. ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడం తీరం లోటు అని నా వ్యక్తిగత అభిప్రాయం, ఫీలింగ్. అంటే పర్సనల్గా మీ లైఫ్లో లేకపోతే మీ జీవితంలో ఆయన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు? ఈవీవి గారు సినిమాలు పక్కన పెట్టండి, మీరు ఆయన మీ ఇద్దరి మధ్య బంధం ఎలా ఉండేది? ఆయన కోపం ఉండేదండి ఆయనకి, చాలా తాత్కాలికం, అంతే, చుచ్చుబుడ్డి కోపం, అంతే. ఆ పని అవ్వాలి, పని దగ్గర వెరీ సిన్సియర్. అది అయిపోతే ఆయన డైరెక్టర్ కాదు, ఫ్రెండే. మనం ఎలా బిహేవ్ చేసినా ఆయన ఏమి ఉండదు. ఆయన నెక్స్ట్ 8ంటికి విత్ మేకప్ ఉన్నామా, 7ంటికి ఉన్నామా, ఆ ప్రోగ్రామ్ చెప్తారు కదా, అంతే, ఆ పని అయిపోదు. అది సరదాగా ఆయన భోజనం అంటే సరదా ఇష్టం. అలాగా అంటే బ్యాంకాక్ అది వెళ్ళినప్పుడు అది అందరం కలుస్తున్నాం, అలాంటి. ఆయన చాలా ఫ్రెండ్లీ, ఈ జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు ఆయన. నెక్స్ట్ చాలా కింద నుంచి వచ్చిన మన ఆయనకి అన్నీ తెలుసు. చాలా కోరిమావిడి నుంచి ఆయన లారీ పట్టుకొచ్చా అని చెప్పేవాడు. ఇక్కడికి వచ్చేలోకి ఆయన కష్టం, ఇదంతా ఆయన కష్టమే, అంత కష్టపడ్డాడు ఆయన రాత్రి పగలు, లేకపోతే రావు కదండి అన్ని హిట్లు. ఒకప్పుడు అన్ని హిట్లే, వరుస హిట్లు, పెద్ద హీరోలు అందరూ స్టార్ హీరోలతో చేశారు. ఇంకా చేస్తా అన్నాడు ఆయన, ఎక్కడ డిప్రెస్ అవ్వలేదు, ఇంకోటి అవ్వలేదు. ఆయనే ఒక ఇంటర్వ్యూలో అందరూ చెప్పినా కానీ ఆయనే విజయానికి అడ్డదారు లేవు, హార్డ్ వర్క్ తప్ప. ఆయన చేసేది అదండి ఆయన నుంచి నేర్చుకోవాలి. ఎవరి నుంచి అన్నా హార్డ్ వర్క్ తప్ప ఇంకోటి వచ్చేద్దేమో అని గాల్లోకి చూడలేంగా. కానీ ఈవీవి గారికి హెల్త్ బాగాలేదు అన్న సంగతి తెలుసా అండి మీకు? అంటే సడన్గా ఆయనకి ఏమన్నా అయిందా? తెలిసే వెళ్ళండి. ఓకే, వెళ్తే ఏం లే, అది గవద బిళ్ళలు అంటారా, అయ్యి భగవాను అన్నారు. అంతే, నేను అదే అనుకున్నా, కాదనుకున్నా. తర్వాత డైరెక్ట్ చేశారు కత్తి కాంతారావు. తర్వాత సివియర్ అయింది. ఒక
నైట్ పడుకున్నా మిస్డ్ కాల్ ఉంది. మా మేనేజర్ ఫోన్ చేసి ఈవి గారు పెట్టండి అని చెప్పి నాకు అర్థం కాదు. ఆయన జాయిన్ అన్నట్టు కూడా తెలియదండి. చిన్న డౌట్, ఫంక్షన్ రాలేదు ఆయన. ఓకే, ఇప్పుడు వస్తారు అన్నారు. వెళ్తున్నాక అప్పుడే ఇంటి దగ్గరికి వెళ్ళా. నాకు షాక్. ఆయన అలా పడుకుని అలా చూస్తే అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆయన భోజనం టవల్ వేసుకోవడం, రా అంటాం, అన్నీ ఇప్పటికీ గుర్తు. ఆయన పిలవటాలు, నిలబడమంటారు. నిజమే. అంటే ఒక వ్యక్తి మనతో ట్రావెల్ చేసి మనతో దగ్గరగా ఉన్న వ్యక్తి సడన్గా మన మధ్య లేకపోతే ఆ వ్యాక్యూమ్ ఉంటుందండి. అవును. నాకు పెద్ద ప్రాబ్లం శ్మశాన వారీగ్యం. అప్పుడు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చాకనే ఉంటుందంటారు. నాకు ఎప్పుడు ఉంటుంది అదేంటో. అవునా? ఎప్పుడుని. ఎందుకంట? అది తెల్లవారుజామున లేస్తాను అనుకోండి, మా ఊళ్ళో ఉన్న చాలా క్యారెక్టర్లు లేవు. వాళ్ళే పోతారా, నేను పోతాను కదా అనిపిస్తుంది. కరెక్ట్. ఈ ఎన్ని పోవాల్సినవి, ఈ లింకులు ఏంటి, ఇదేంటి, అది లేదనుకోవడం, ఇది లేదనుకోవడం, ఆడికన్నా గొప్పవడం, ఈడికన్నా తక్కువ అనుకోవడం, అది ఇది కోపం, అసహనం, భయం, ఇవన్నీ ఏంటి అనేది అనిపిస్తుంటుంది. అలా ఇండస్ట్రీకి వచ్చాక కొంతమంది లేరా. ఆ సినిమా పెడితే అక్కడ గుండమ్మ కదా రామారావు గారు లేరు, రమణారెడ్డి గారు లేరు, నాగేశ్వర గారు లేరు, కానీ వాళ్ళ చేతి వేళ్ళు అవన్నీ ఉన్నాయి. ఆ ముక్కు, సావిత్రి గారు లేరు, అన్నాది గారు లేరు, రమణారెడ్డి గారు లేరు, అల్లురాలింగ్ గారు లేరు. ఆ బొమ్మలుగా వాళ్ళు చేసింది ఇప్పుడు నిజం మనకు కనపడుతుంది. ఆ సెట్ బయట కూర్చున్నది కదా, మన సెట్ బయట కూర్చున్నది నిజం అనుకుంటాం, అది చేసింది నటన అనుకుంటాం. అది కనపడుతుంది, వీళ్ళు కనపడలేదు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇవన్నీ ఇవి కాకముందే నాకు అలాంటి ఫీలింగ్. కాలేజీలో చదువుకున్నప్పుడు ఈ రోజులు ఎంజాయ్ చేస్తున్నాం, ఇంకా అయిపోతున్నాయి. ఆఖరి రోజు వెళ్ళిపోతున్నాం. బీకాం చదివి ఇక్కడే హైదరాబాద్లో చదివాండి నేను బీకాం. అంటే ఆ బీకాంలో ఫిజిక్స్ అయ్యి లేవులేండి. మీరు బాగా ఫాలో అవుతారు అయితే. అందరూ మామూలుగా వెళ్ళిపోతున్నారు, రోజు వచ్చి వెళ్ళిపోయినట్టు. నేను చెప్తున్నా, మళ్ళీ మనం కాలం అలా మామూలుగా వెళ్ళిపోతారు, నీకు మళ్ళీ ఇక్కడ రాము, ఈ చెట్టు కింద టీ తాగాం. ఆ ప్రిన్సిపాల్ ఇంక తిట్టడం వలన ఇంకో అమ్మాయి ఎందుకు వేసే ఉత్తరం అందు నన్ను, అదిగో ఎందుకు ఫోన్ చేసావని అందు అమ్మాయి. వీళ్ళు తిట్టరు, ఇవన్నీ అయిపోయినాయి, వెళ్ళిపోతున్నాం అంటే అందరూ మామూలుగా హెల్వై రోజు చెప్పేది అన్నట్టుంది. ఇప్పటికీ లేదు, అంతే కదా. అంటే ఈ స్పిరిచువల్ కోషంట్ మీకు ముందు నుంచి ఉందా? పోను ఈ మధ్యకాలంలో ఏమైనా వచ్చిందా? ముందు నుంచి ఉన్నాయి, పోగాయి, అదో ప్లాట్ఫామ్ అయ్యి ఇలాగా. స్పిరిచువల్ అంటే నేనేమి గొప్ప యోగిని అది ఇది అనుకోవాలి, పరిపూర్ణ ఏమి కాదు, మొత్తం అన్నీ ఉన్నాయి. పరిపూర్ణత్వం ఏమీ లేదు. కాకపోతే ఫ్యాక్ట్ అంటే, ఆ సత్యం అంటే ఇష్టం. మీకు మాత్రం ఇష్టం ఉండదా? నిజం చెప్తే అంత బాగుంటుందండి. పలానా హీరో నిజం మాడతాడంటే బాగుంటుంది, పలానా కమెడియన్ నిజం మాడతాడు, పలానా మనిషి నిజమే మాడతాడంటే చాలా బాగుంటుంది కదా. అవి చేయలేము, అబద్ధాలు ఆడతాం, కాకపోతే మనకి అవి ఇష్టం కదా. నిజమే. కానీ కృష్ణ భగవాన్ గారు జనరల్గా కూడా నిజాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టం. అబద్ధాల్లో బతకడం, లేకపోతే ఫ్యాంటసీ అంటే మేక్ బిలీవ్ వరల్డ్ అంటారు చూడండి, సినిమా ప్రపంచం. ఇప్పుడు సినిమాలు చూస్తున్నంతసేపు మనం అక్కడ ఉన్నాం అన్న ఒక ఫీలింగ్లో, ఒక ఎక్సైట్మెంట్లో, ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా ఉంటాం. మళ్ళీ నిజ జీవితం లాగానే మళ్ళీ సేమ్ సైకిల్ రన్ అవుతుంటుంది. అంటే రాంగ్ సైడ్ రబ్ చేయలేం కదండి. మీ బుక్ ఈ పక్క బాగుంది అనుకోండి, ఈ పక్కే పోవడం బెటర్. ఈ పక్కేమో సెగ్గడ్డ వేసింది అనుకోండి, ఇది ఎందుకు కరెక్ట్. ఇదేంటండి సెగ్గడ్డ అంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అలాంటి మీరు అదే అంటారు. కొంతమంది ఇటు సైడ్దే పోతే ఇటు సైడ్ అంటే ఊరుకోండి, అది లౌక్యం, అది పొగట్టం. ఇది అంటే ఇప్పుడు ఏదో ఫంక్షన్ జరుగుద్ది, ఆడియో ఫంక్షన్, అందరూ పొగుడుతూనే ఉంటారు, అబ్బో అద్భుతం అది అని. మరి బ్యాక్ వచ్చేసి కూడా అదే మాడతారా? సెగ్గడ్డ మీద చేయేస్తారుగా. కాబట్టి అలాగే ఇలా పోతారు, ఎక్కువ ఈ యాంగిల్లో పోతారు. రాంగ్ సైడ్ రబ్ చేయకుండా ఉంటే బెటర్ అని మనకు తెలియక చాలాసార్లు రాంగ్ సైడ్ రబ్ చేశారు. అజ్ఞానం ఎక్కువ ఉండదు, జ్ఞానం పెరిగిపోయింది. రాంగ్ సైడ్ ఎక్కువ చేతులు వేస్తుంటాం, నాలుగు కరుచుకుంటాం.
ఏంటండి మీకు గుర్తున్న మీరు చేసిన తప్పుదల ఏంటి? అంటే మీకు తెలియకుండా ఇందాక మీరు అన్నట్టు రాంగ్ సైడ్ రబ్ చేయటం. ఈ స్టేజ్కి వచ్చి అప్పుడు ఆ స్టేజ్ ఎక్కడం కూడా అజ్ఞానం కొద్దినే. తప్పులు ఏం చేయలేదండి. తెలియక చేసినవి ఏముంటాయి అంటే, ఓ మాటతో ఎవరినన్నా హింసించానేమో, చేష్టలతో హింసించలేదు ఎవరినన్నా. మాటలతో హర్ట్ చేశారు. న్యాచురల్ జరుగుతాయి కదా, అది కామెడీ కోసం అన్నదే కావచ్చు, కానీ ఒక వ్యక్తికి అది ఇబ్బంది కలిగే పరిస్థితి అలాంటివి చేస్తుంటాను. అది జరిగాక అది మీకే అవలోకనానికి వస్తుంది అంటే మీరే తెలుసుకుంటారా లేకపోతే ఎవరైనా చెప్తారా మీకు? చెక్ చేసుకుని ఉంటే తెలుస్తుంటాయి కదా. నేను నన్ను అన్నప్పుడు ఇబ్బంది పడ్డానే, అతను ఇబ్బంది కదా, 9 మంది నువ్వు 10వాడు బాధ అన్నాడు చార్లీ చాప్లిన్. ఇంకా నా ఉద్దేశం యాటిట్యూడ్ అర్ట్ చేయాలని కాదు, అనుకోకుండా మీ మీద ఒక డైలాగ్ పడిపోయింది. దాంతో నాకు అది తర్వాత రిలైజ్ అవుతాం. అందుకని మీ ఐ డ్రీమ్స్ ద్వారా నేను అలాగే ఎవరినన్నా ఉంటే ఇంటెన్షనల్గా అనలేదండి, నన్ను క్షమించండి. అంతే. కానీ కృష్ణ భగవాన్ గారు జనరల్గా పబ్లిక్ స్పేస్లో ఉన్నవాళ్ళు అంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, వీళ్ళు ఏమైనా సరే ఒక మాట ఏదన్నా అన్నా, అది పొరపాటునన్నా సరే ఒక మాట అన్నా, వాళ్ళ బిహేవియర్ కెమెరా ముందు లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ ఏదైనా సరే అది ఒకసారి క్యాప్చర్ అయిందంటే ఇక దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం. ఎస్పెషల్లీ పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళు గ్లేర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళు ఏం మాట్లాడినా అది హైలైట్ అవుతుంది, అది ఫోకస్లోకి వస్తుంది. అలాగే మీరు చేసిన బాగా ఎక్కువ ఫోకస్లోకి వస్తుంది ఛానల్స్ ఉంటుంది. అంటే మీరు చేసిన ఎన్నో తప్పులు చాలామంది చేసుంటారు, కొన్ని లక్షల మంది చేసుంటారు, కానీ మీరు పబ్లిక్ స్పేస్లో ఉన్నారు, మీరు ఒక యాక్టర్ అండ్ రికగ్నైజ్డ్ యాక్టర్, మీరంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అభిమాన నటుడు పుసుకుమనేంటి ఇలా చేశాడు అన్న ఒక బాధల్లో అవ్వచ్చు, కోపంలో అవ్వచ్చు, ఏదన్నా మీ మీద రిటార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అన్నది కరెక్టే అండి. ఇక్కడ ఎవరు పరిపూర్ణులు కాదు, నటుడు కూడా మనిషే బేసిక్గా, అంతే కదండి. అతనికి ఉంటాయి. నటుడు అయిపోయినంత మాత్రం ఏదో ఒక దానికి రీచ్ అయిపోయాడు అనేది ఏం లేదు కదా. మీరు అన్నట్టు వాళ్ళు చేసే గుర్తింపాడో గబ్బుకుని సెలబ్రిటీ అందరికీ తెలుసు కాబట్టి ఇలా మాట్లాడేటి అనేది ఒకటి వస్తుంది. అది కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు మరీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని కెమెరాలు, సీసీ కెమెరాలతో సహా ఉంటున్నాయి. చూపిస్తున్నారు, చాలా బాగుంటుంది. అలాగా పాపం ఒక ఇది జరుగుతుంది. ఇప్పుడు అలాగా చేసేటి మూలంగా ఇప్పుడు కొన్ని ప్రోగ్రాంల మూలంగా పాడైపోయేది ఏముండదు, కానీ ఎక్కువ ఇప్పుడు అలాంటిది ఏదో జరిగిందని ఈ మధ్య మీరు చెప్తున్నారు కదా, యూత్ ఇది వద్దని కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి అలాంటివి లేపించాయి. అదండి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. అభిప్రాయం ఇవి తప్పే. పబ్లిక్ ప్లేస్లో అందరూ చూస్తుండగా మనం చాలా కంట్రోలింగ్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అంతా జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది లైఫ్ అంతా.